ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతభత్యాలు కూడా చెల్లించడం లేదని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు ఆరోపించారు. మంగళవారం కొత్తపేటలోని ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్యోగుల సమస్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేపు జరిగే మహాసభలలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి పోరాటాలకు నాంది పలుకుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అరుణ్, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, జిల్లా కార్యదర్శి హనుమంతరావులు కూడా హాజరయ్యారు. బాబు ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఈరోజు గుంటూరు ఏఐటియుసి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. నాతో పాటుగా మన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు, జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు మన అంజిబాబు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాంతాల్లో పొలాలు తిరుగుతూ అనేక ప్రమాదాలకు ఈరోజు వీరు నిలయంగా ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వారికి హెల్త్ కార్డు లేదు, ప్రమాద బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. కాబట్టి వేతనాలు పెంపుదల లేదు. ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అవకాశాలు ఈరోజు వారికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి సమస్యల కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. మీ దృష్టికి ఒకటి తీసుకొస్తూ ఉన్నాను. 2023 సంవత్సరంలో దాదాపు 12 నెలలు వేతనాలు, ఒక సంవత్సరం పాటుగా వీరికి వేతనాలు అందేటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. వారు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనతో మాకు ఇంకా ఏమన్నా మేము అడిగితే మా హక్కులు కోల్పోతామేమన్నటువంటి ఉద్దేశంతో ఇంతవరకు కూడా వేతనాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాటిలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మీరంతా కూడా కృషి చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకుపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా రేపు 19వ తారీఖున గుంటూరు నగరంలోని ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభకి అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా ఈ రాష్ట్ర మహాసభలో పాల్గొనాల్సిందిగా మేమంతా కూడా ఏఐటియుసిగా పిలుపునిస్తా ఉన్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము అండగా ఉండి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ మహాసభ జయప్రదానికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రేపు 19వ తారీఖున జరిగిన మహాసభకు ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారు, రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారితో పాటుగా ఏఐటియుసి గుంటూరు జిల్లా నాయకత్వం కూడా మహాసభలో పాల్గొంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.